హలో ఫ్రెండ్స్, పిన్ని దగ్గరికి వచ్చినాం. చూడండి మా పిన్ని, ఇదిగో మా అక్క, వీళ్ళు దగ్గర 4 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చాను నేను. ఏం చేస్తాము, నాకు బిజీగానే ఉంది. పిన్ని అదే కేకలేస్తుంది, రావడం లేదు అనేసి. చూడండి మా పిన్ని దగ్గరికి వచ్చాను. తర్వాత వచ్చి ఈ అక్క, హాయ్ అని అక్క. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అనండి. తిన్నారా మీరు? భోజనం అయిపోయిందా? ఏం కూర చేసినారా మీరు? తర్మంచారు. అవును, మన ఊరు సైడ్ తర్మంచారు ఫేమస్ లేండి. ఒకరోజు వండండి, వీడియో తీస్తాను వచ్చి. నాకే టైం కుదరట్లేదు. నేను ఇక్కడికి రాకంటేనే 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు రావడం అయిపోయింది. చూడండి, ఇది మా పిన్ని వాళ్ళ ఊరు. ఇది మేడపైకి ఎక్కాను. మొత్తం చూడండి. బ్యాక్ సైడ్ అంతా తోటలు అనమాట. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఇవే ఉంటాయి. వాతావరణం అయితే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఫ్రూట్. చామంతి మొక్కలు, గులాబీ. వస్తాను అని కదా. ఎంత పెద్ద పనసపండు పిన్నే, తీగ ఉంటుందా? పనసపండు తీసుకుని వెళ్తాను ఈరోజు. ఏమైతే కానీ అనేసి వచ్చేసిన. నూనె రాసి కట్ చేసినావా? పెద్ద తొనలే. పోయిన సంవత్సరం ఒకటి తీసుకుని వెళ్ళాను కదా. రాయమ్మా తీయే, తొనలు తీయరా, లేకపోతే చూసుకునే రా, ఎక్కడ ఉన్నారో లేదు. ఖర్జూరమే పిన్ని. ఖర్జూరమే. ఎన్ని పళ్ళు, మొన్న 2 పళ్ళు తెచ్చి అందరికి పంచదాన్ని పోసేసి ఎంట మొగిలిపోవడే కొట్టుకెళ్ళింది. అయితే నా కోసం పెట్టున్నావు అనమాట. మరి వేళ రాకపోతే పోతా కదా. తీగ ఉన్నాయి, పోయినసారి బాగాలేదు. ఇంకెన్ని ఉన్నాయి తోటలో? 4-5 ఉన్నాయి కదా, అవి రాలిపోయి ఆవులుకుంటున్నాయి. పో. ఎప్పుడు ఏం తినాలో ప్రాప్తి ఎవరికి అవుతుందో అప్పుడు అవుతుంది. పనసపండు తినాలని రాసింది కాబట్టి ఈరోజు మా పిన్ని దగ్గరికి వచ్చింది. పాపం నిన్న మొన్న ఫోన్ చేసింది, నువ్వు రాకపోయినా బాగుండదమ్మా రా అనేసి. అందుకే మాధురి చెప్పేసి వెంటనే బయలుదేరేసి